కనెక్టివిటీ. సో ఇప్పుడు వరకు రాజధాని వెళ్ళాలంటే కరకట్ట మీద నుంచి వెళ్ళాలని అందరికీ ఐడియా ఉంది. కానీ మన అదృష్టం బాగుండి ఎన్సీసీ ద్వారా వార్ ఫుటింగ్లో అంటే ఆల్మోస్ట్ యుద్ధ ప్రాతిపదికన మొత్తం స్టీల్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఆ బ్రిడ్జ్ అనేది ఈ మధ్య చేసిన రివ్యూ ప్రకారం 1 నెల రోజుల్లో ఓపెన్ అయ్యే పొజిషన్కి వచ్చేసింది. ఎక్కడ మీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళినప్పుడు కొంచెం ముందుకెళ్తే స్టీల్ బ్రిడ్జ్ మీదకి డైరెక్ట్లీ రాజధానిలో చేసే రాజమార్గం అంటాం కదా, E3 అని చెప్తాం, E3లోకి డైరెక్ట్గా వెళ్ళగలుగుతారు. సో మీకు ఆ ట్రాఫిక్ బాధలు అనేది ఉండవు. ఇక అది కాకుండా అక్కడి నుంచి మళ్ళీ అదే జంక్షన్ నుంచి స్టీల్ బ్రిడ్జ్ నుంచి మణిపాల్ హాస్పిటల్, ఇది నేషనల్ హైవే, ఇప్పుడు చెన్నై కలకటా హైవే వారం దాటిన తర్వాత మీరు గుంటూరు డిస్ట్రిక్ట్ అక్కడ ఎంటర్ అవ్వగానే మీకు మణిపాల్ హాస్పిటల్, దెన్ తాడేపల్లి, దెన్ మంగళగిరి, అట్లా లైన్లో వెళ్తే మీకు గుంటూరునే కాజా, దెన్ గుంటూరు. అక్కడ మణిపాల్ హాస్పిటల్ నుంచి స్టీల్ బ్రిడ్జ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ చేస్తున్నారు, 7 కిలోమీటర్స్. దానికి పైలింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అండ్ లాట్ ఆఫ్ ప్లేసెస్లో వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. అది ఈ మధ్య మన రిలీవబుల్ సోర్సెస్ కనుక్కుంది ఏంటంటే 1 ఇయర్లో దాన్ని టార్గెట్ చేస్తున్నారు కంప్లీట్ జర్నీ. ఆ తర్వాత మీరు నేషనల్ హైవే చెన్నై కలకటా నేషనల్ హైవే నుంచి డైరెక్ట్గా మీరు రాజధానిలోకి రాజమార్గం E3లోకి ఎంటర్ అవ్వడానికి సులువు అయిపోతుంది. ఇది కాకుండా వన్ మోర్ సర్ప్రైజ్ గవర్నమెంట్ హెస్ డన్. E13 అని ఇంకో రోడ్ ఉంది. E13 వెళ్ళి మన ఎయిమ్స్ అయితే ఉందో, ఎయిమ్స్ మంగళగిరి డీజీపీ ఆఫీస్ పక్కన, ఎయిమ్స్ కొండల మధ్యలో నుంచి రోడ్డు డైరెక్ట్లీ ఇంటూ రాజధాని కనెక్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి, మీకు వారం దాటిన తర్వాత ఒక రోడ్డు ఉంటుంది, మళ్ళీ గుంటూరు నుంచి అటు వచ్చే వాళ్ళకి ఇక్కడ వరకు రాకుండా మధ్యలోనే E13 రోడ్ నుంచి డైరెక్ట్గా రాజధానికి జస్ట్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 5 to 7 minutes దే కెన్ ఎంటర్ రాజధాని, విచ్ ఈజ్ నెవర్. ఇప్పుడు వరకు ఏంటి, కనీసం 30 నుంచి 40 నిమిషాలు అన్ని రోడ్లు లెంక చిన్న చిన్న సందుల్లోంచి వెళ్ళి ఎక్కడో లూపిన్నాయి వెళ్ళాల్సి వచ్చేది. అదే 30-40 నిమిషాలు పెట్టేది కేవలం 5 నుంచి 7 నిమిషాల్లో వెళ్ళగలుగుతారు ఫ్యూచర్లో. సో ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రాజధాని బేసిక్ కోర్ ఇది. కానీ నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవడంతోనే అన్నీ సర్దుకోవు. దీనికి కనెక్టివిటీ ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి రాజధానిలో వెళ్ళాలన్నా కానీ కరెక్ట్గా కనెక్టివిటీ ఉండాలి. దానికి సింపుల్ లాంగ్వేజ్ E1 to E15 అనేది రోడ్లు, ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్, N1 to N17. ఇంతకుముందు మాట్లాడుకున్నాం, అందరికీ తెలిసిందే. కానీ మీరు ఈసారి రాజధాని వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ రోడ్ల మీద ట్రావెల్ చేస్తే మీకు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది రోడ్స్లో ఆల్మోస్ట్ 60% వరకు అయిపోయింది. అంటే పర్సంటేజ్ కాంట్రవర్షియల్, నేను 60 అనొచ్చు, మీరు 50 అంటారు, ఇంకోళ్ళు 70 అంటారు, ఇంకోళ్ళు 30 అంటారు. బట్ దట్ డజంట్ మ్యాటర్. ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఎంత ఫాస్ట్గా ఉందంటే, అరే 2 నెలల క్రితం వచ్చింది ఇదే ప్లేసా, ఇంత గ్రాండ్గా జరుగుతుందా అనే అంత ఫాస్ట్ పేజ్ ప్రోగ్రెస్ జరుగుతుంది రాజధానిలో. సో టోటల్ గ్రిడ్ ఫార్మేషన్ అంటే నా ఫేవరెట్ వర్డ్, ఒక 300 కిలోమీటర్లు ఇంటర్నల్ రోడ్స్ కన్స్ట్రక్షన్ విత్ డ్రైనేజీ. ఇది డ్రైన్ కూడా మామూలుగా తమాషాగా చేయట్లా, అండర్ గ్రౌండ్ టోటల్ యువర్ స్టామ్ వాటర్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ పైప్ లైన్ కానీ, టోటల్ ఆప్టికల్, ఈవెన్ అదర్ సర్వీసెస్ పైప్ లైన్, టోటల్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్తో సహా చేస్తున్నారు. కాబట్టి మీకు ఎంత టైం పడుతుంది. లేకపోతే మామూలుగా వేయాలంటే ఈ పాటికి రాజధాని ఎప్పుడో కంప్లీట్ చేసేవాళ్ళు. అండర్ గ్రౌండ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి ఈ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ సరిగ్గా చేస్తే లైఫ్ లాంగ్ మనం దాని గురించి మర్చిపోవచ్చు. అందుకోసం ఆ వర్క్ జరుగుతుంది. సో E1 to E15, N1 to N17 చాలా జోరుగా జరుగుతుంది. అండ్ ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫార్మర్స్ లేఅవుట్స్ డెవలప్ అయినా కానీ ఇది కనెక్టివిటీ లేకపోతే మీరు ఆ లేఅవుట్స్కి కరెక్ట్గా టైంలో చేరుకోలేరు. సెకండ్, బయట నుంచి మీకు ఇన్స్టిట్యూషన్స్ అనేది రావు. ఎందుకంటే మీకు ట్రావెల్ సరిగ్గా చేయలేకపోతే ఎప్పటికైనా మీకు గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి గవర్నమెంట్ నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ 1 ఇయర్లో ఎంటైర్ అమరావతి గ్రిడ్ ఫార్మేషన్, రోడ్ ఫార్మేషన్ నెక్స్ట్ 1 ఇయర్లో కంప్లీట్ చేసే టార్గెట్ పెట్టుకున్నారు. వెరీ స్మార్ట్. మీకు US ఎగ్జాంపుల్ తీసుకుంటాను. US ఎందుకు ఎంత ప్రాస్పరస్ ఇన్ ద వరల్డ్, 50 సంవత్సరాల తర్వాత కావాల్సిన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని US డెవలప్ చేసిన తర్వాత USకి గ్రోత్ వచ్చింది. మీరు ట్రాక్ బ్యాక్ చేయండి US గ్రోత్. USకి సింగిల్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ రోడ్ ఫార్మేషన్, హైవే ఫార్మేషన్, టోటల్ రోడ్స్ 50 సంవత్సరాల ఫ్యూచర్లో ఏదైతే అవసరమో దానికి తగ్గట్టుగా కట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా వెల్లువలాగా ప్రాస్పరిటీ వచ్చిందని. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ. మనకి బేసిక్ ఇన్ఫ్రా అవ్వచ్చు, ఫార్మర్స్కి ప్లాట్ రావచ్చు, ఇవన్నీ వచ్చినా కానీ బేసిక్ ఇన్ఫ్రా కనుక టైంలో చేయకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఎందుకంటే ఫార్మర్స్ ప్లాట్ వాల్యూ పెరగదు,
తర్వాత గవర్నమెంట్ చేసే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాల్యూ ఉండదు. సో ఈ కనెక్టివిటీలో ఏంటి మేజర్ భాగం E1 to E15, ఈస్ట్ టు వెస్ట్, N1 to N17. ఇప్పుడు ఇదివరకైతే ఈ వర్డ్స్ అన్నీ కొద్దిగా వింతగా ఉండేవి, ఇప్పుడు ప్రతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీకు నా ఎనాలిసిస్ ఎట్లా ఉంటుందంటే పాయింట్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, దానికి ఇంప్లికేషన్ ఏంటి, దానికి మన యూజ్ ఏంటి అనేది మీద నేను ఫోకస్ చేస్తున్నాను. సో E1 to E15, N1 to N17 మీరు నెక్స్ట్ టైం ట్రావెల్ చేస్తే ఎనీ ఎన్ఆర్ఐ కమింగ్ ఆర్ ఎనీ అవుట్ స్టేషన్ తెలుగు పర్సన్ మన స్టేట్లో ఉండన్న బయట వాళ్ళు వచ్చినా, లేకపోతే స్టేట్ మొత్తంలో ఉన్న తెలుగు వాళ్ళు విజయవాడ వచ్చినా కానీ నా రిక్వెస్ట్ ఒకరోజు వెళ్ళి మీరు ట్రావెల్ చేయండి. జస్ట్ 1-2 గంటలు చాలు. మీరు కార్లో అట్లా సరదాగా ఒక రౌండ్ వేస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు వర్క్ ఎంత జరుగుతుందంటే, ఎంత ఫాస్ట్ ఉందంటే 2 నెలల క్రితం వచ్చింది ఇదేనా అన్నంత ఆశ్చర్యం వేసే అంత ప్రోగ్రెస్లో ఉన్నారు. ఎందుకంటే సీఎం గారు అండ్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఈ విషయం మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే, వన్స్ కనెక్టివిటీ ఆల్మోస్ట్ అమౌంటింగ్ టు అరౌండ్ 300 కిలోమీటర్స్ అయిపోతే టోటల్ వాల్యుయేషన్ ఆఫ్ ది ఫార్మర్స్ ప్లాట్కి వాల్యూ పెరుగుతుంది. మొత్తం రాజధానిలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగలుగుతారు అండ్ టోటల్ బయట నుంచి ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేయడానికి అవుతుంది. ఈ విధంగా ఆలోచించారు. కానీ రోడ్లు వస్తే ఒకటే కాదు, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ దెర్ ఆర్ 2 more ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఇన్నర్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్కి వద్దాం ఫస్ట్. ఇన్నర్ రింగ్ రోడ్డు సిఆర్డిఏ వాళ్ళు 97 కిలోమీటర్లో ప్లాన్ చేశారు. దానికి ఎక్విజిషన్ నోటీసెస్, ల్యాండ్ ఎక్విజిషన్కి అంత ప్రిపరేషన్స్ అవుతున్నాయి. నాకున్న సమాచారం ప్రకారం అతి తొందరలో మేబీ జస్ట్ అనదర్ 4 to 6 months టైంలో ఎయిదర్ పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్లో ఆల్రెడీ ఒక పెద్ద సంస్థ ముందుకొచ్చింది. మొత్తం 35,000-40,000 కోట్లు అయ్యేది. మేమే ఖర్చు పెట్టి మేమే అంతా తయారు చేస్తాం పీపీపీ మోడల్ అని ఆల్రెడీ ఆఫర్ చేశారు. సెకండ్, హైబ్రిడ్ మోడల్. గవర్నమెంట్ ఈజ్ ఎవాల్యుయేటింగ్ హైబ్రిడ్ మోడల్ విచ్ ఎవర్ ఈజ్ ఫైనాన్షియల్గా గవర్నమెంట్కి ఏది సెన్సిబుల్ అనిపిస్తుందో దానికి చేయబోతున్నారు. సో ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒక 4 నుంచి 6 నెలల్లో వర్క్ బిగిన్ అవటం అనేది ఇట్ ఈజ్ రియాలిటీ. ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే డెసిషన్ ఈజ్ టేకెన్. నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ అందరికీ తెలుసు 190 కిలోమీటర్. కానీ గుడ్ న్యూస్, ఓఆర్ఆర్కి అటాచ్ చేస్తూ ఒక ఎక్స్ట్రా లెంగ్త్ తీసుకుంటున్నారు తెనాల దగ్గర నుంచి అరౌండ్. సో ఓఆర్ఆర్ ఇప్పుడు 190 బదులు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ బికమింగ్ 217 కిలోమీటర్స్ టెక్నికల్లీ. ఓకే, సో ఈ 190 కిలోమీటర్ ఏదైతే ఓఆర్ఆర్ చేస్తున్నారో 5 డిస్ట్రిక్ట్స్ స్పెషల్ డిప్యూటీ కమిషన్ అపాయింట్ చేశారని ఇంతకుముందు ఎపిసోడ్లో చేశాను. వాళ్ళంతా ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి టెండర్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్కి డిపిఆర్ ఫైనల్గా సబ్మిట్ అయిపోయింది. దాంట్లో లెక్క ప్రకారం 19 చోట్ల మీకు యాక్సెస్ పాయింట్లు ఇస్తున్నారు. ఓఆర్ఆర్లో వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవటం లేదు. సో అది ఫైనల్గా డిపిఆర్లో 19 ప్లేసులు చూపించారు. 19 ప్లేసులు ఎక్కడి నుంచైనా మీరు ఓఆర్ఆర్ ఎంటర్ అవ్వగలుగుతారు. సో దట్ ఈజ్ ఏ వెరీ గుడ్ డెవలప్మెంట్. కానీ లాట్ ఆఫ్ నల్లరేగడి బ్లాక్ సాయిల్ ఉంది. ఓఆర్ఆర్ వెళ్ళి మెనీ ప్లేసెస్ బ్లాక్ సాయిల్ మీద నుంచి వెళ్తుంది. కాబట్టి టెండర్స్ ప్రిపరేషన్ అయిన తర్వాత దాని బెడ్ ప్రిపరేషన్ వర్క్స్ మే టేక్ లిటిల్ మోర్ టైం. కానీ 12 భాగాలుగా దాన్ని డివైడ్ చేస్తున్నారు కాబట్టి 12 రీచెస్లో కాంట్రాక్ట్ ఫ్లోట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కి వర్క్ చేయించుకోవటం అనేది పెద్ద ఛాలెంజ్ అవ్వకపోవచ్చు. సో డెఫినెట్గా నెక్స్ట్ 8 months to 1 yearలో ఔటర్ రింగ్ రోడ్ వర్క్స్ అనేది బిగిన్ అవుతాయి. కంప్లీషన్కి ప్రాక్టికల్గా ఆలోచిస్తే 2 ఏళ్ళు వేసుకోండి, పోనీ అయితే 3 ఏళ్ళు వేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లు వచ్చే లోపల కనీసం ఒక 70 to 80% అయిపోయినా 50% అయినా కానీ ఇట్ ఇస్ ద నేషనల్ హైవే. ఇప్పుడు ఎన్హెచ్ ప్రోగ్రామ్ ఇది నాట్ స్టేట్ గవర్నమెంట్, టోటల్ ఫండింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్. వన్స్ టెండర్స్ ఇష్యూ అయ్యి వర్క్ బిన్ అయిపోతే ఇంకా ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు. స్టేట్లో ఏ గవర్నమెంట్ అని రానండి, అంటే నేను గవర్నమెంట్ చేంజ్ అవుతుందని అట్లా ఎనీ గవర్నమెంట్, జస్ట్ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్, ఎనీ గవర్నమెంట్ కమింగ్ ఓఆర్ఆర్ అనేది ఈవెన్ గాడ్ కెనాట్ రివర్స్. అంటే ఇది ఫేవరెట్ లాంగ్వేజ్ డైలాగ్ నాది, గాడ్ కెనాట్ అంటే దాన్ని బట్టి ఇది జరగబోతుంది అని మీరు అనేసుకోవచ్చు. సో అది ఓఆర్ఆర్. సో లోపల గ్రిడ్ ఫార్మేషన్ అయిపోయింది, ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోతుంది, ఔటర్ రింగ్ రోడ్ అయిపోతుంది. అయిన తర్వాత నెక్స్ట్ కనెక్టివిటీ 7 భారీ వంతెనలు అనేది ఇంతకుముందు చెప్పాము. వెస్ట్రన్ బైపాస్ ఇప్పుడు ఫుల్గా ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ నాకున్న సమాచారం మొన్న అఫీషియల్స్ మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఐకానిక్ టవర్ అనేది మూలపాడు టు అమరావతి ఐకానిక్ టవర్ 5.2 kilometers విత్ ఎ బడ్జెట్ ఆఫ్ అరౌండ్ 3,000 crores అప్రూవ్ అయింది. పబ్లిక్ ఒపీనియన్ పెట్టారు. పబ్లిక్ వచ్చి భరతనాట్యం డాన్సర్ పోజ్లో ఉన్న బ్రిడ్జ్ షేప్ని సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం అయిపోయింది.
ఇప్పుడు చెప్పిన తెలిసిన సమాచారం ఏంటంటే ఒక 3 నుంచి 4 నెలల్లో ఈ బ్రిడ్జ్ వర్క్ కూడా కమెన్స్ చేయబోతున్నారు. సో ఇట్లా ప్రతి ఆస్పెక్ట్లో ప్రోగ్రెస్ అనేది కంటిన్యూస్గా నాన్ స్టాప్ కనిపిస్తూనే ఉంది. ఏ ఆస్పెక్ట్ అనేది తీసుకోండి దాంట్లో ప్రోగ్రెస్ కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ అప్పుడు ఏమవుతుందంటే మీకు హైదరాబాద్ హైవే కనెక్ట్ అవుతుంది, అటు నుంచి చెన్నై హైవే కనెక్ట్ అవుతుంది, కలకటా హైవే కనెక్ట్ అవుతుంది, బెంగళూరు హైవే కనెక్ట్ అయిపోతుంది. సో విత్ దిస్ మీరు రాజధాని నుంచి ఎనీ మెట్రోపాలిస్కి వెళ్ళాలన్నా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కలకటా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మీరు సీమ్లెస్ ట్రావెల్ అంటారు. ఏంటి ఏ ఇబ్బందులు లేకుండా 6 లేన్ ఆర్ 8 లేన్లో ట్రావెల్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్.